జరిగింది. నేను ఇంకా ఒక్క విషయం చెప్తానంటే యాదవ్ కంటే మరి ఐక్య వేదిక అంటే ఐక్య వేదిక అంటే అన్ని సమూహాలు కలిపి ఒక కార్యక్రమం ఐక్య వేదిక. బీసీలో బహుశా చాలా మంది నాయకులు ఇందులో రాజేంద్ర నమ్మకం వస్తుంది. సరే నేనే చూసినాను నన్ను శ్రీలలో ఎందుకు దాన్ని మాట్లాడడానికి వస్తున్నారు. మహేష్ గౌడ్ గారు, రాధాకృష్ణ యాదవ్ గారు, మహేష్ గారు, బాబు గారు, విమానం గారు, మమత గారు, దేవేశ్వర్ గారు, సీతారామ గారు, ఈ నాలుగు నమస్కారం. అయితే బీసీల ఐక్య వేదిక ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటాము. మొదటి వార్షికోత్సవానికి మన ఇంటర్నెట్ చేయకూడదు. వాస్తవం ఏది ప్రజలు ఇంకా డెవలప్ అవుతుందేమో, ఇది మల్టిప్లై అవుతుందేమో, దాన్ని తప్పుకోవడానికి. కానీ ఈ లీడర్లో మనం చూసాము, ఈ బీసీ నాయకులు చెప్తూ తిరుగుతాం. మేమంతా బీసీ లీడర్లో చెప్తూ తిరుగుతున్నారు. మాకు ఏమాత్రం చూపించడం లేదు. ఎందుకు చెప్తామంటే వీళ్ళ ఓట్లను గెలిచి వీళ్ళు పెట్టిన భిక్ష పెట్టుకుంటా, ఈ బీసీలు ఇచ్చినటువంటి అధికారాలను తెచ్చుకుంటా, ఈ బీసీలకు సంబంధించినటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటే ఈ సమావేశానికి రాకుండా ఎన్నిక మాకు లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇదే ప్లేస్లో ఇదే పరిసరాల్లో ఓ రెగ్యులర్ మీటింగ్ పెట్టి అంతా వెళ్ళిపోతారు. ఓ రెగ్యులర్ మీటింగ్ పెట్టి అంతా వెళ్ళిపోతారు. మొత్తం వెళ్ళిపోతారు. ఓ మీటింగ్ పెట్టి మొత్తం వెళ్ళిపోతారు. కానీ ఈ జాతిలో వచ్చి ఈ జాతి కోసం, ఈ జాతి ఐక్యపరచడం కోసం, ఈ హక్కుల కోసం ఐఏఎస్ పోరాటం చేసే వినోదా ఇంతమంది తీసుకొని ఇంతమంది హక్కుల కోసము ఆయన ఏదో ఆయన పనిచేస్తూ బతకలేదా? బతుకున్నాడు కదా. అయ్యే కాబట్టి మనకి ఏదో కష్టం వస్తుంది. అయితే ఇన్ని లక్షలాది మంది ఓటర్లు ఈ వేసే నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు కదా. ఓటర్ని విడిగా మంది ప్రతి
మన దగ్గర అమ్ముకోవడానికి లేదు. ఆ ఉండేవాళ్ళు ఇగో ఇలా ఉన్నటువంటి ఈ పూలే వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తుంది. వీళ్ళ పుణ్యాలు మన కోటకు వస్తే ఆ ఓట్లు తీసుకుపోయి 500 రూపాయలు రెడీగా అభ్యర్థిస్తున్నాము. వీళ్ళు తప్పుంటే ఈ వేదిక ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి నాయకులు 5,000 ఇస్తున్న రెడ్డి ఓటు 5,000 ఇస్తున్న రెడ్డి ఓటు ఉండొచ్చా? ఏమంటారు? నేను ఎంత కనిపిస్తుంది మీకు? ఓటు అమ్ముకునేదేనా అని బాబు చెప్తాము. 5,000 ఓటు పడతాము. 500 రూపాయలకి మనం ఓటు అమ్ముకొని రేషన్ కార్డు రావాలని తిరుగుతాము. అదే నీ బీసీఓ ఎమ్మెల్యే ఉంటే, నీ బీసీఓ ముఖ్యమంత్రి ఉంటే నీ ఇంటికి నచ్చినప్పుడు రేషన్ కార్డు ఎవరు కూడా చేస్తామో ఎవరు తీసుకోగలుగుతావు. ఇలా నువ్వు పిల్లల పడిందా? ఇలా నీకు దావడం ఉందా? అసలు నేను మంచిగా చూసుకున్నాయి సమాజం. నువ్వు ఎవరో కేవలం ఓటు వేసేటువంటి యంత్రాలుగా మారిపోయి మన మంది అంతా కలిసి వాళ్ళకు ఓటు వేసి వాళ్ళ కేంద్రాలు సార్లు ఒక్కసారి కలుగుతాను. నీ ఇంటికి వచ్చినప్పుడు ఏమడగాలి? నిలబడి రెడీగా వచ్చి ఓటేయాలని ఏమడగాలి? నా పిల్లల కోసం బాగానే ఎక్కడ చూపెట్టాలన్నా, నా పిల్లల కోసం బాగానే ఎక్కడ చూపెట్టాలన్నా. ఇది కదా మా రేషన్ కార్డు ఏదో అడగాలి కదా, అది అడగలేదు. మా ఇంట్లో నాలుగు వస్తున్నాయి. మా ఇంట్లో మొత్తం 5,000 రూపాయలు. ఇదే కదా జరిగిందంట. ఇదే ఇంకా ఆఖరికి అందరికీ ఏం చెప్పాడంటేనా, నీవు నీ ఓటు మొదలుపోతే నీ పెద్దలు వచ్చి రెండో వచ్చి మొదలుపోతారు. రెండో వచ్చి నీ ఓటు మొదలుపోతే నీ అందరికీ ఏం చేసి చెప్తావా? మీరు ఓటేస్తారు, లోపలికి వస్తారు కదా, పాదశాలు పోయి ఓటేస్తారు కదా, ఏం కొట్టవు? పాదశాలు పోతారు కదా. నువ్వు ఇలా ఏ వల్ల కానీ పాదశాలు పోయినాక నీ ఓటు ఓటేసుకోవడానికి పాదశాలు కట్టిన నీ తీసుకుని ఓటేసుకో. నీ జాపాడు చూడు, నీ బిడ్డ దావకాలు కట్టించుకునే చూడు, వారి పేరు తక్కువ చెప్పి ఆ కష్టం వస్తలేదు. ఎప్పుడు ఏమంటావు? అమ్మా 5,000 రూపాయల 10 ఓట్లు అన్నా ఆఖరికి దేవుడు కూడా చేతులు పెడతారు. దేవుడు కూడా చేతులు పెట్టి దేవుడు ఒకే చెప్పమ్మా నీకే ఇస్తావా లేదని చెప్పాడు. అప్పుడు మీకు ఏదో తెలుసా? మీకు ఏదో పని మండలం మీ బిడ్డ ఉన్నాడు కదా, మనసు అనుకోని మా భీమా మండలం మీద ఒట్టాలు కొట్టేది. మనసు ఒట్టు నాది అయింది, ఓటు బీసీలకైంది. ఓటు బీసీలకైంది. వాళ్ళ ఓటట 5,000 రూపాయల ఒక ఓటు అమ్ముకోవట, మనం 500 రూపాయలకే ఓటు తక్కువట. వాళ్ళ అంటారన్నా నీవు నేను బీసీల గురించి మాట్లాడుతున్నావు, ఓటర్ తీసిస్తే ఓటు అమ్ముకుంటారు నీవు అని చెప్పి చెప్తాము. ఓటర్ తీసని మనం అమ్ముకునేది ఓటర్ తీస కాదమ్మా, మన పిల్లల జీవితాలు అమ్ముకుంటాం. మన పిల్లల భవిష్యత్తు అమ్ముకుంటాం. ఇలా దవాఖాన పుట్ట, ప్రైవేట్ స్కూల్ పుట్ట, ఫీజులు కట్టలేక సత్తా ఉంటే, కరోనా వస్తే లక్షలాది రూపాయలు ధరలు పెట్టి ప్రాణాలు కాపాడు దవాఖాన లేకపోయా. ఇలా కూర్చున్నారు 100 మంది కూర్చునే వాళ్ళు. ఇలా కూర్చున్న వాళ్ళంతా ఒకసారి చేయలేవనుకుంటున్నారు. ఒకసారి లేవండి కదా. ఈ మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి
నుంచి ఇప్పటిదాకా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కూడా మన జాతీయ చెప్పగానే 180 మంది మనమే ఉంటాం వల్ల 180 మంది మనమే మన బీసీల నుంచి ముఖ్యమంత్రి కాలే ఎవరైనా ముఖ్యమంత్రులు రెడ్డి అయ్యారు, వెలమలు అయ్యారు, కాపాలు అయ్యారు. అవునా? వీళ్ళు ముఖ్యమంత్రులు ఏం చేసిందంటే మీ ఒక్కరొక్కరి తలకాలను తాకట్టు పెట్టి మిమ్మల్ని తలపెట్టి 6,80,000 కోట్ల రూపాయలు మన పేరు అప్పేసింది. 6,80,000 కోట్ల రూపాయలు వీళ్ళు మన తలను తాకట్టు పెట్టి అప్పేసింది. ఎవరు పెట్టాలి అప్పుడు? ఎవరు పెట్టాలి? పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వాళ్ళ కోట తీసుకున్నాడు కాబట్టి వాళ్ళ కోట తీసుకున్నాడు కాబట్టి పెట్టాలి. ఒక్కటే గుర్తు పెట్టుకొని మీకు పుట్టబోయే బిడ్డల మీద కూడా 1,75,000 రూపాయలు అప్పు మరి అప్పాలు చేసి కదా జమరాజీ అప్పుడు ఎవరున్నారు? జమరాజీ అప్పుడు ఎవరున్నారు? మీరే ఉన్న జమరాజీ అప్పుడు ఆ అప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కట్టడం కూడా కట్టడు. ఆ 6,00,000 కోట్లకి వెళ్ళి ఈ మల్కాజ్గిరిలో ఉన్న బీసీ బిడ్డల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కట్టినట్లు ఒక్క 10 ఎకరాల పిల్లల కోసం ఎందుకు కట్టారంటే నువ్వు ఓటు అప్పుకుంటావు కాబట్టి కట్టరు. ఈ 6,00,000 కోట్లలో ఈ వెలమలు, రెడ్డిలు, కమ్మలు 4,00,000 కోట్లు కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయి ఎక్కడ కుప్పలు పెట్టి పంచుకొని వెళ్ళిపోయింది. మనకు సంబంధం లేకుండా అప్పులు కట్టుకొని ఇలా ఇళ్లలో పనిచేసుకుంటే బతుకుతా ఉన్నారు. మన జాగ్రత్త ఇళ్లలో పనిచేసుకొని బతుకుతారు. 2,91,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మనం దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి బడ్జెట్ పెడితే మనం బీసీలో మనము బీసీలో మనం అనుకుంటాం చాలా మనం ఉత్తరాంధ్రలో, మన గుజరాత్లో, మన ముగ్గురు కాకుండా మన పద్మశాలలో, మన యాదవులు, మన కుటుంబం, మన గవర్నమెంట్ కాదు. భారత రాజ్యాంగం ఏం చెప్పిందో తెలుసా? మనందరినీ కలిపి వీళ్ళందరినీ కలిపి బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ క్యాస్ట్ అని చెప్పలే, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మీరంతా ఒకే తరగతి వాళ్ళని చెప్పింది. కాబట్టి గుజరాతైనా, గౌడైనా, పద్మశాలైనా, ఇంకొక బీసీలైనా మనం బీసీలమే అమ్మా ఎంతమంది ఉన్నారు? 100కి 7 ఉన్నారు. 100కి ఎంతమంది ఉన్నారు? 100కి 7 బాగున్నారు. 100కి 80 మంది ఉన్నారు. మనం బీసీలో ఉన్నాం. 100కి 7 ఉన్నటువంటి వాళ్ళకు 2,90,000 కోట్లలో వాళ్ళ చేతుల్లో 2,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో కదా. 100కి 60% ఉన్నటువంటి బీసీలకు మనకి ఎన్ని ఇచ్చినా తెలుసామా? 9,000 కోట్లు ఇచ్చాము. 2,00,000 కోట్లు వాళ్ళకి పోయి 9,000 కోట్లతోని మనకు పిచ్చ పాడేసారు. ఇలా మోగాలి గుండె మెట్ల మీద కూర్చుంటున్నాడు పరిస్థితి. ఎక్కడ పోతున్నది సొమ్ము? ఎవరి సొమ్ములంతా? ఎవరి సొమ్ములా? మన సొమ్ము, మన రక్తం, మన చెమట దొంగతనం చేసి దోపిడీ చేసి పట్టవారికి వెళ్ళకపోతా ఉంటే ఇళ్ళలో 4 బీసీలు వచ్చిన వద్దు రావద్దా? మీ ఓట వేసినట్టా 100కి 7 కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్ని అంటే మహాత్మా చొచ్చినప్పుడే ఈయన భార్య సావిత్రిబాయి
ఏం చేసి తెలుసా వీళ్ళు పిల్లలంటే టైం వేస్ట్ అవుతుందని వాళ్ళ పిల్లలకు చదువు చెప్పడానికి తల ఒక పడి పెట్టుకొని మొత్తం ఆడపిల్లలు కూడా ఈ ఒక్కరికి చదువు పెట్టుకొని ఎంతమంది ఉన్నామని ఫోటో ఉందా ఉందా నీళ్ళు ఉన్నాయి ఫోటో జ్యోతిరావు ఫులే ఫోటో ఉందా పోయినా సరే ఇంటికో ఫోటో తెలుగు వాస్తవానికి జ్యోతిరావు ఫులే ప్రతి ఇంట్లో మీరు పూజ చేసుకునే గదిలో నుండి రోజు ఒక పువ్వు పెట్టి మొక్కితే అలా రుణం తీరుతుంది. ఒక ఆయనేమో పిల్లల కంటే ఇంకొక ఆయనేమో కళ్ళ పిల్లలకు బట్ట లేక పుట్ట లేక సంపుకొని మన పిల్లల కోసం బతుకుడు. మనం ఏం చేస్తున్నాం అంత కష్టపడి ఓటు హక్కు తీసుకొచ్చి మన ఓటర్ తీసుకొస్తే 500 రూపాయల ఓటు అనుకుంటా ఉంటే అందుకే అంబేద్కర్ ఏం చేసిందంటే అరే బిడ్డ మిమ్మల్ని మాట చెప్పి ఓటుకుంటారా మీకు పరద సాగు కడతారా పరద సాగు పోయినా సరే వాడిని మోసం చేయాలని చెప్పి నీ బిడ్డకు బడి వెళ్తాను మోసం చేసిండు, నీకు హాస్పిటల్ వెళ్తాను మోసం చేసిండు, నీకు ఇల్లు ఇస్తాను మోసం చేసిండు, నీకు రేషన్ కార్డు ఇస్తాను మోసం చేసిండు కదా. ఇన్ని మోసం చేయకుండా పరద సాగు పోయినాక నువ్వు కూడా మోసమే చేయాలి కదా. అంబేద్కర్ అదే చెప్పిండు. అంబేద్కర్ చెప్పింది అది అమ్మా అంబేద్కర్ ఆడపిల్లలు ముందుగా చదువుకోవాలని ఎందుకో తెలుసా? ఎందుకో చదువుకోవాలని తెలుసా? ఏది లేదు మూఢనమ్మకాలు మొత్తం ఆడవలసిందే ఉంటాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటే వాటి ఇంట్లోకి పోరు, నా బిడ్డలు బాగుపడతారని చెప్పి అంబేద్కర్ భావించి తనకు వచ్చిన న్యాయశాఖ మంత్రి పదవిని మీకోసమే రాజీనామా చేశారు అని చెప్పాడు అంబేద్కర్. అటువంటి అంబేద్కర్, అటువంటి పూలే, అటువంటి పెరియార్, నారాయణుడు ఇటువంటి వాళ్ళంతా తమ జీవితాలు మొత్తం పుట్టిపాటు రోడ్ల మీద పడితే మనం ఏం చేస్తున్నామో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మా ఈడ గణపతులు పెట్టారు, గణపతులు పెట్టారు పెట్టాలి ఏరియాలో ఉన్నదాన్ని పొరగలరా పోతురానికి వీళ్ళు మంది ఆ గణపతుల కాడికి పోయి పోలేగాలందరూ నిలబెట్టుకోవాలి. ఏం పేరు రాదు అలా ఒక్క రెండోలో పోరాడుతున్నాడు, ఒక్క గోడలో పోరాడు ఉంటాడు, ఒక్క దోసలో పోరాడు ఉంటాడు, మనం మాత్రమే ఉంటాం. ఎందుకుంటారో తెలుసా? ఈ పిల్లల కనుక మనలో గణపత ఆ పోరాటంలో పదుల కథ కోచింగ్ సెంటర్ అమెరికా చక్రవర్తి ఆలోచన ఆలోచన చేస్తుంటే మన పోరాటం గణపత ఏ గణపత అయిపోతే మన ఇది అయిపోతే ఐపీఎల్ క్రికెట్ మనల్ని అయ్యప్ప మానసిక మనల్ని అదైపోతే పూర్వపడి మనల్ని మన పూర్వగాలంతా నీరు చుట్టూ తిరుగుతా ఉంటే మనల్ని కొట్టాయి చుట్టూ తిరుగుతా ఉంటే వాళ్ళేమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతా ఉంటారు. గడికో పండుగ జాతర పోయాలి. మొన్న నిజామాబాద్ జిల్లాలో జాత ముందల కాడ కూర ముందల కాడ ఎత్తులు పడగొట్టుకుని మన ఎత్తులు పడగొట్టుకున్నారు, చూడకుండా కాదు ఎత్తులు పడగొట్టుకున్నారు. ఇదా దీనికోసమైనా పుట్టింది, దీనికోసమైనా బతుకుతుంది. ఇలా తిండి లేక చచ్చిపోతున్న గుజరాత్ బిడ్డలు ఎంతమంది లేరు, తిండి లేక అలవాటిస్తున్నటువంటి గౌడ బిడ్డలు ఎంతమంది లేరు. వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళ జీవితాలు మార్చద్దా? ఎవరు మార్చాలి? మనమే మార్చుకోవాలి. ఆత్మగౌరవంతో బతకాలి. నువ్వెవరని అంటే నేను బీసీ అని గర్వంగా చెప్పుకోవాలి, నేను బీసీ అని చెప్పుకోవాలి. చెప్పుకోవడానికి కూడా మనకి ఇబ్బంది మనం బీసీ. ఎందుకు చెప్తామంటే అమ్మా ఈ సభని కాదు ఇక్కడ పెట్టేటువంటి ఆ మీరున్న మనకి ఎవరో తెలుసా? అదో జ్యోతిరావు ఫులే, ఆయన భార్య సావిత్రిబాయి ఫులే, పిల్లలు కూడా లేదన్నారు మన పిల్లల కోసం. ఆ తర్వాత సర్దార్ సర్వాయి బాపన్న, ఆ తర్వాత బొట్టి కొబ్బయ్య, సాగలి ఐలమ్మ, ఇట్లా చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు మానవ దాకా అంబేద్కర్ దాకా వీళ్ళంతా మన జాతర కోసం ఇవాళ మనకు
వాళ్ళకు రేషన్ కార్డు పిచ్చమో ఏదో పడుతుందంటే వాళ్ళు కొట్లాడితే కాదు వచ్చింది మన దగ్గర లేకపోతే అందరూ రాస్తుంది. మరి ఈసారి నుంచైనా మీరంతా బీసీలుగా మీ బిడ్డల కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఓట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడికి పోయినా మీరు బీసీ అని చెప్పండి. ఎంతమంది వస్తారా? నేను ఒక మాట చెప్తా. ఒక ఆయన నాకు చెప్పిండు ఏమనంటే ఇప్పుడు ఎక్కడ కులాలకు బీసీ అంటున్నాం. మరి ఎట్లా వాయిస్తామంటే దేవుడి మనసులో మీరు చేసుకుంటూ మీ ప్రకారం ఏం చేసుకుంటాం అని చెప్తాం. అది అన్ని నాటకాలు ఉంటాయి. ఒక ఆయన ఉంటారు ఈ బాధ మా ఇంకా ఉన్న పేరు టీషర్ట్ కూడా కావాలన్నాడు. మా తోకేదో ఉంటుందా టీషర్ట్ కూడా కావాలన్నాడు. ఏది చెప్పిన భయం చెప్పిన ఏమవుతుంది చెప్పిన అది కూడా చెప్పు. మీ ఆస్తి ఆస్తి ఒక దగ్గర చేస్తారని తీసుకున్నాం. మీ ఆస్తి ఆస్తి ఒక దగ్గర చేస్తారని తీసుకున్నాం. అది మాత్రం వద్దంటాడు. నీకు మీ నాకు ఒక దగ్గర చేస్తారని తీసుకున్నాం అంటాడు. మరి నువ్వు నేను ఒకరు ఎట్లయితే కాదు కదా కాదు కదా. మేము బీసీల మంది ఒకటి నువ్వు ఒకటి మనమంతా ఒకటి 160 మనం ఒకటి వాళ్ళంతా ఒకటి. అందుకే ఈ మల్కాజ్గిరిలో అవసరమైతే ఇంటెలెక్చువల్ గ్రూప్ తో మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. నిత్యం 42% రిజర్వేషన్ అమలయ్యేదాకా ఒక అస్టేషన్ లాగా మీరు నడిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను అనుకున్న సమయం కంటే ఎక్కువ దాటిపోయింది. కోసం కనుక చాలా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి నాకు ఇంకా వేరే కార్యక్రమాలు పోతా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆత్మగౌరవంతో నిలబడేటువంటి పరిస్థితికి వాస్తవానికి ఒక 5-6 ఏళ్ల కింద బీసీ కింద దవగాకపోలేదు. మీకు కార్యదర్శి అధ్యక్షుడితో వచ్చి మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఇలా బీసీలో చైతన్యం వచ్చింది. బీసీలో మీటింగ్ అంటే మన మీటింగ్ రాష్ట్రంలో పోదామని తొలగరావాలి, మన మీటింగ్ సభ్యులు పోదామని తొలగరావాలి, యువకులను పాటు చేయాలి, అందరినీ తీసుకొని రావాలి, మన ఐక్యతను చాటాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క బీసీ ముఖ్యమంత్రి లేదంటే మన యాదవులు. మరి 2028లో బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.